హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలో జరుగుతున్న కీలక రాజకీయ పరిణామాలపై ఒక్కసారి విశ్లేషిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం సార్, నిన్న చూసే ఉంటారు, సుప్రీంకోర్టు జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఒక కీలక నిర్ణయం వెలువడించింది. అంటే రోజువారీ విచారణ సాగించాలని గతంలో ఇచ్చిన తీర్పులను కూడా అమలు కాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కేసులు, వాటి మీద జరిగిన విచారణకు సంబంధించిన స్టేటస్ కో ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే రోజులు దగ్గర పడుతున్నాయనుకోవచ్చా ఏంటి? దీని మీద మీ విశ్లేషణ. మనందరం కూడా గ్రామాల నుంచే వచ్చాం, రైతు కుటుంబాల నుంచే వచ్చాం. మన కుటుంబాల్లో వెనకటి రోజుల్లో దున్నపోతుల బండ్లో ఎడ్ల బండిలో ఉండి ఆ బండి తోలేటప్పుడు ఆ దున్నపోతులు కానీ ఎడ్లు కానీ అవి కొంచెం వేగం మందగించినప్పుడు ఈ బండి తోలే అతని దగ్గర ఒక ములుగర్ర అని ఉండేది. ఆ ములుగర్ర పెట్టి, అంటే దాని చివర ఇంత చిన్న ముళ్ళు ఉంటుంది, ఇట్లా ఆ కర్ర పెట్టి పొడిస్తే అప్పుడు కొంచెం చురుకు ముట్టి వేగం పుంజుకునేవి. ముల్లుగల్లో లేదంటే చర్నాకోల్లో. అంటే సహజంగా చర్నాకోల్ కన్నా కూడా ములుగర్రలే ప్రభావవంతంగా పనిచేసాయి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులకు సంబంధించిన కేసులు దశాబ్దాల తరబడి ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి అని చెప్పని పబ్లిక్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం తమ దృష్టికి అంశాలు వచ్చినప్పుడు ఇప్పటికి చాలా సందర్భాల్లో స్పందించారు, నిన్న స్పందించారు. మరి కనీసం నిన్నటి స్పందన అయినా సరే చిట్ట చివరిది కావాలి అని చెప్పని అనుకుందాం. మనం ఇప్పటికైనా సరే ఆయన కేసుల విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే దిశగా నిన్నటి విచారణ అయినా సరే ఒక ముగింపు పలకాలి అని చెప్పని ఆశిద్దాం. ఎందుకంటున్నానంటే మొన్న జరిగిన సెప్టెంబర్ 23వ తారీఖుకి ఆయన బెయిల్ దక్కించుకొని 11 సంవత్సరాల కాలం గడిచింది. ఎప్పుడో 2011లో నమోదైన కేసులు 2012లో ఆయన అరెస్ట్ అయ్యారు. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు రోజు ఆయనకి బెయిల్ దక్కింది. అయినా సరే ఇప్పటికీ ఆ కేసుల విచారణ అంతిమంగా ఆయన గిల్టీ అని ప్రూవ్ చేస్తారా, లేదు నిర్దోషం అని చెప్పని విడుదల చేస్తారో తర్వాత సంగతి. కానీ ఏదో ఒక నిర్ణయం అయితే వెలువడాలి కదా. అటువంటిది ఇవాళ కేసులు ట్రయల్ స్టేజ్కే రాకపోవటం, 100కి 100 పాళ్ళు ఇవాళ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని చెప్పుకుంటమే తప్ప వాస్తవ రూపంగా చట్టం ముందు డబ్బు, అధికారం, హోదా, పరపతి ఉన్న వాళ్ళు చట్టం ముందు వాళ్ళ ఒక స్థాయిలో పరిగణింపబడతా ఉన్నారు. సామాన్యుడు చిన్న చితకా నేరాలు చేసిన వాడు కోర్టుని అప్రోచ్ అయిన సందర్భంలో వీడు ఒక విధంగా పరిగణించబడుతున్నాడు అనేది వాస్తవం. అది ఆచరణపూర్వకంగా రుజువు అవుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో నిన్న కోర్టు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు ఇన్నాళ్ళు కేసులో ఒక విచారణ స్టేజ్కి రాకపోవడం ఏంటి, ముందు అసలు కేసులు ఏ కేసు ఏ స్టేజ్లో ఉంది, ఆయనకు సంబంధించిన మొత్తం అన్ని కేసులకు సంబంధించిన స్టేటస్ కో మాకు తెలియజేయండి అని చెప్పని, అంటే ఇప్పుడు ఏ కేసు ఏ స్థాయిలో ఉంది అనేది మాకు వివరణ తెలియజేయమని చెప్పని సిబిఐని ఆదేశించడం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్ గారు మాకు జనవరి నెల దాకా కావాలి అని చెప్పినప్పుడు 2 వారాల్లోనే ఆ వివరాలు మాకు అందించాలి అని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో 100కి 100 పాళ్ళు కనీసం ఈ సందర్భంగానైనా సరే ఆయన కేసుల విచారణ ఒక ముగింపు దశకు చేరాలని చెప్పని అనుకుందాం. ఎందుకనంటే ఎప్పుడో ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టినాడు. ఆ రోజు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు 1 సంవత్సర కాలంలోగా విచారణ పూర్తి చేయాలి. అలా విచారించడానికి అనువుగా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ఆ కోర్టుల్లో ఈ కేసులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపాలి. 1 సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు పరిష్కరింపబడాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్వి రమణ గారి పదవీకాలం పూర్తయిపోయింది, తర్వాత చంద్రచూడ్ గారి పదవీకాలం పూర్తయిపోయింది. ఇప్పటికీ అసలు ఆ నిర్ణయమే ఇప్పటిదాకా అమలు జరగల. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిందని చెప్పని నేను అనుకోవట్లా. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే అంత నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నప్పుడు ఇక దేశంలో ఎవరు ఏ వ్యవస్థని వేగవంతం చేయగలుగుతారు? నేను అందుకే చెప్తున్నా ములుగర్ర అనే అంశం. సుప్రీంకోర్టు తన వంతు ప్రయత్నం తను చేస్తుంది కాదంట, కొంచెం ప్రయత్నం చేస్తుంది. రాజకీయ వ్యవస్థ కూడా కాదు,
న్యాయ వ్యవస్థకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయబట్టడం లేదా? వాళ్ళు పని భారంతో సతమతం అవుతున్నారా? కేసులు లెక్కకు మిక్కిలైపోయి వాళ్ళు పరిష్కరింపలేకపోతున్నారా? ఇటువంటి ఏ అసక్తత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రమే ఇప్పటికీ పరిష్కారం కాకుండా కాపాడబడతా ఉన్నాయి. అంతిమంగా ఆయనకి లబ్ధి దక్కుతా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా వ్యూహాత్మకంగా, ఎందుకనంటే ఆయన మీద 11 సిబిఐ కేసులు నమోదై ఉన్నాయి. అంటే వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అక్రమాస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళ నాన్నగారి ద్వారా ఏ కార్పొరేట్ శక్తులకి ఏ విధమైన ప్రయోజనం చేకూరింది, ఆ కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో, కంపెనీల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు అని చెప్పి నిర్ధారణ చేస్తూ సిబిఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇక్కడ యూనిఫామ్గా ప్రతి ఛార్జ్ షీట్లో కూడా 11 ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 1గా, విజయసాయి రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 2గా ఉన్నారు. అక్కడి నుంచి బిగిన్ చేసుకుంటే ప్రతి కేసులో కూడా సెట్ ఆఫ్ పీపుల్ సపరేట్గా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క కార్పొరేట్ సంస్థతో జరిగిన లావాదేవీ ప్రాతిపదికగా ఒక్కొక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. 11 ఛార్జ్ షీట్లో కూడా ఈ అక్యూజ్ నెంబర్ 1 and 2 తప్పించేస్తే మిగిలిన బృందం మారుతూ వచ్చారు. అంటే ఈ 11 ఛార్జ్ షీట్లో కలగలిసి దాదాపుగా మనం ఒక పెళ్లివారం అండి అని ఒక బస్సు ఉంటుంది కదా, అలాంటి 2 బస్సులు తీయం, అంతమంది అక్యూజ్డ్గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలగలిసి పదే ఏం చేస్తున్నారంటే ఈ కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం సాంకేతికంగా ఏ విధంగా ప్రతిబంధకాలు కలిపగలుగుతాం, చట్టపరంగా ఉన్న లూప్ హోల్స్ ఏంటి అని చెప్పని. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ కలగలిసి ఒక నెక్సెస్గా ఇన్వాల్వ్ అయిన కేసులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న నాలెడ్జి, పరిజ్ఞానం, వాళ్ళకున్న అనుభవం వీటి మొత్తాన్ని రంగరించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ తెలివితేటల మొత్తం ఈ న్యాయస్థానంలో ఉన్న కేసులు విచారణ వేగవంతం కాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అంటే డిశ్చార్జ్ పిటిషన్ అండ్ క్వాష్ పిటిషన్లు. ఇవి పరిష్కారం అయితే కానీ అసలు కేసుల విచారణ మొదలు పెట్టడానికి వీల్లేదు. ఇవి పరిష్కారం కాకుండా ఉండటం కోసం 130 పిటిషన్లు వేసి ఉంచారు. ఈ 130 పిటిషన్ల దగ్గరకు వచ్చేప్పటికి కూడా గత 11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణలో ఇన్వాల్వ్ అయిన 6 జడ్జిలు ఇప్పటికీ ట్రాన్స్ఫర్ కానీ రిటైర్ కానీ అయ్యారు. ఇప్పుడున్న ఈ కేసుల క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ 2022 నుంచి వింటూ ఉన్న జడ్జి రమేష్ గారు అని ఆయన, ఈ కేసులు విచారణ ఎప్పటికింకా వేగవంతం అవుతుంది, మొట్టమొదటిగా వీటిని త్వరగా డిస్పోజ్ చేయండి అని చెప్పని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 2022 నుంచి ఆయన కేసులు విచారణ వింటూ ఉన్నారు జడ్జి రమేష్ గారు. 2024 ఫిబ్రవరి ఆఖరి వరకు మీరు ఈ కేసులో ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చేసేయండి. కేసు మెరిట్స్ని బట్టి మీరు అనుకూలంగా ఇస్తారా, వ్యతిరేకంగా ఇస్తారో అది మీ డిస్క్రిప్షన్, కానీ తీర్పు అయితే ఇవ్వండి, వీటి భవిష్యత్తును నిర్దేశించేసేయండి, అప్పుడు అసలు కేసుల విచారణ మొదలు పెట్టడానికి వీలవుతుంది అని చెప్పని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ వీటన్నిటిలో తీర్పు ఇవ్వాలి అంటే 130 కేసుల్లో అన్ని కేసులకు సంబంధించిన జడ్జిమెంట్లు నేను డిక్టేట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో నాకు ఇంకొక 2 నెలలు అడిషనల్గా టైం కావాలి అని చెప్పని జడ్జి గారు అడిగిన మీదట 2024 ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ఒక ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ జడ్జిమెంట్లు ఇవ్వటం కోసం 2 నెలలు అదనంగా టైం కేటాయించబడింది ఆయనకి. మరి సడన్ గా న్యాయశాఖ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు 2024 ఏప్రిల్ 30 మన ఎలక్షన్స్ ముందు. వీటి భవిష్యత్తుని డిసైడ్ చేయాల్సిన స్టేజ్లో ఫిబ్రవరి ఆఖరి వరకు డిసైడ్ చేయమని చెప్తే డిక్టేట్ చేయడం కోసం 2 నెలలు అదనంగా టైం అడిగిన జడ్జి గారిని ఆ జడ్జిమెంట్లో అనౌన్స్ చేయకముందే ట్రాన్స్ఫర్ చేశారు. పోనీ ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు, మీరు జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ కండి అని అంటే నాకు అనారోగ్య కారణంగా నేను డిక్టేట్ చేయలేకపోయాను అని చెప్పని 2 months ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ ఉంది కదా. 130 పిటిషన్లో ఒక 10 పిటిషన్లకు సంబంధించి కూడా జడ్జిమెంట్ రాయలేకపోయారా? ఒక్క కేసుకైనా సరే సంబంధించి రాయలేకపోయారా? ఆయన సాఫీగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, రిలీవ్ అయ్యి. రెడ్ వచ్చి మొదలాడే అని చెప్పని ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి మళ్ళీ మొదటి నుంచి 130 పిటిషన్లు వినాలి. ఆయనకి ఎంత కాల పరిమితి ఉందో, ఆయన ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో, ఆయన ఎంత త్వరగా వీటిలో తీర్పులు ఇస్తానికి సిద్ధపడతారో, అంటే కేసుల విచారణ మందగించడానికి 1,00,000 కారణాలు కనిపిస్తాయి. వీళ్ళు న్యాయ వ్యవస్థలోని పెద్దలు కూడా కాంప్రమైజ్ అయ్యారని అనుకోవచ్చా పరిస్థితిను అంటే చూస్తుంటే? ఇక్కడ ఒకటి
కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పని మనం స్వీపింగ్ రిమార్క్ అయితే పాస్ చేయలేం, కానీ పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ప్రజలకు కలుగుతున్న అభిప్రాయం అయితే అదే. ఆ విధమైన అభిప్రాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ పెద్దల మీద ఉంది. ఇవాళ ఏ వ్యవస్థ మనుగడ సాగిస్తున్నా ప్రజలు కట్టిన పన్నుల నుంచే మనుగడ సాగిస్తూ ఉంది. ప్రజలు తమ రెక్కల కష్టంతో ఈ వ్యవస్థల్ని పోషించుకుంటా ఉన్నారు. అటువంటి ప్రజలకే అనుమానాలు బలపడే విధమైన వ్యవహారశాలు కనిపిస్తూ ఉన్నప్పుడు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టుగా కనిపించాలి అని చెప్పిన సూత్రాన్ని కూడా 100% పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ. మరి ఇప్పటికైనా సరే, అంటే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి మే 1కి అపాయింట్ చేయబడ్డ జడ్జి గారు మళ్ళీ కొత్తగా వినటం మొదలుపెట్టారు. మరి వీటన్నిటి భవిష్యత్తు ఎప్పటికి తేలాలి? మనం ఎంతసేపటికి ఆయన మీద నమోదైన ఈ 11 అక్రమాస్తుల కేసుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఇన్కంక్లూజివ్గానే ఉంది. అందులో సమాధానం దొరికి తీరాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేసిన పెద్దలు ఎవరు? అవినాష్ రెడ్డికి అంతటి స్తోమత ఉందా? అవినాష్ రెడ్డి ఎన్నికల పెట్టి చూస్తే అతని మొత్తం ఆస్తి కలిపితే 40 కోట్లు లేదు. మరి వాళ్ళ ఒక హత్య కేసుకే, ఒక హత్య చేయడానికే 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారు అని అంటే ఎవరు అంతటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు? అది బ్లాక్ మనీయా, వైట్ మనీయా? బ్లాక్ మనీ అయితే దానికి సోర్స్ ఏంటి? మనకి సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి తెలియజేసిన ప్రకారం తనకి ₹1 కోటి అడ్వాన్స్గా ముట్టినట్టు, తనకు 5 కోట్లు ఆఫర్ చేసినట్టుగా చెప్పాడు. అతనికి ముట్టిన ₹1 కోటి 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? అలాగే తెల్లవారుజామున 4:30కే మేనిఫెస్టో కమిటీ చర్చలు జరుపుతూ ఉన్న సందర్భంలోనే అజయ్ కలం రెడ్డికి, ఉమ్మారెడ్డి గారికి ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన వార్త తెలిసినట్టుగా తెలియజేయడం జరిగింది. అంటే సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఉదయం 6:30కి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవటం కోసం ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే ఈ వార్త ప్రపంచానికి తెలిసినట్టుగా నమోదైంది. కానీ దానికి భిన్నమైన వాదన, తెల్లవారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, భారతి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే అయింది అని చెప్పానంటే అసలు ఎన్ని గంటలకు తెలిసి ఉంటుంది వాళ్ళకి? అంత ఎర్లీగా ఎలా తెలిసింది? మరి అంత ఎర్లీగానే తెలిసే సోర్స్ వీళ్ళకు ఉన్నప్పుడు మరి సిబిఐకి ఎందుకని ఉదయం 6:30కి పిఏ కృష్ణారెడ్డి గురించిన వార్త చెప్పారు? అంటే ఇక్కడ ఖచ్చితంగా అసలు వాస్తవాలని కప్పిపెడతా ఉన్నారు. జరిగింది ఒక హత్య అయితే సహజ మరణంగా చిత్రీకరించారు. హత్యలో సూత్రధారులు పాత్రధారులు ఎవరని చెప్పని సిబిఐ వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉంటే ఆ రోజు ఎన్నికల ఎజెండాలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. కాబట్టి ఇప్పటికి అసలు నీ పాత్ర ఏంటి, నువ్వెందుకు ముద్దాయిలను కాపాడుతున్నావు, నీ వరకు వస్తుందనా అని చెప్పని డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ప్రస్తావన కూడా తెస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దిశగా కూడా విచారణ జరిగి తీరాలి. అలాగే ఎన్ఐఏ కోర్టులో ఉన్న జలపల్లి శ్రీనివాస్ కేసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు అని చెప్పని అతని మీద కేసు నమోదు చేశారు. బాధితుడిగా తాను వాంగ్మూలం ఇవ్వడానికి కూడా సంవత్సరాల తరబడి సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు 100% సహకరించి తీరాలి. అలాగే మనం చూసాం సెప్టెంబర్ నెలలో ప్రజాప్రతినిధుల కోర్టులో తన మీద ఒక పరువు నష్టం కేసు దాఖలైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన విచారణకు కూడా సహకరించట్లేదు అని చెప్పని ముందు ఆయనకి పాస్పోర్ట్ అవసరం రీత్యా ఆ కోర్టు నుంచి ఎన్ఓసి అడిగితే ముందు ఈ కోర్టులో ఉన్న కేసు విచారణకు ఆయన సహకరించాలి, కోర్టు సమ్మన్లు కూడా తీసుకోవట్లేదు, ముందు కోర్టుకు వచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పని అఫిడవిట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు ఇస్తే అప్పుడు ఎన్ఓసి ఇస్తామని చెప్పని కోర్టు స్పష్టం చేస్తే, అవసరమైతే నాకు పాస్పోర్ట్ అయినా అక్కర్లేదు కానీ నేను కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇవ్వను అని చెప్పని ధిక్కార ధోరణి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. కోర్టు విచారణకు హాజరు కాల ఆయన. పాస్పోర్ట్ గురించి ఎన్ఓసి లేకున్నా పర్వాలేదని చెప్పని ఒక తెగింపు ధోరణితో ఆయన వ్యవహరించిన తీరు చూసాం మనం. కాబట్టి ఇక్కడ న్యాయస్థానాలంటే మొట్టమొదట గౌరవించేది సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పి తీరాలి. న్యాయస్థానాలను ధిక్కరిస్తే ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది రుజువు చేయాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నాటివి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు ఎన్ని నమోదు చేశారో చూసాం మనం. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా, ఆయన చేసిన అవినీతి ప్రాతిపదికగా, ఆయన పాలనా హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం ప్రాతిపదికగా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో జనవరి నుంచి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఖచ్చితమైన విచారణలు అంటూ జరిగితే, ఆయన కేసులు విచారణ వేగవంతం అయితే 100% జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ అనేది ప్రజా జీవితంలో కొనసాగడానికి ఆస్కారం లేదు.
ఎందుకంటే పాలకుడిగా ఆయన చేయకూడని తప్పులు చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి కలిగించకూడని నష్టాన్ని కలిగించున్నాడు. ఇటువంటి స్థితిలో అటువంటి వాళ్ళని కక్ష సాధింపు అనుకుంటారేమో అని చెప్పని ప్రభుత్వాలు కూడా ఉపేక్షించి విచారణ జరిపకుండా ఉదాసీనత ప్రదర్శించాల్సిన నష్టం లేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు జరిగి తీరాల్సిందే. పాత కేసులు విచారణ వేగవంతం కావాలి. ఆయన పాలకుడుగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా, ఆయన హయాంలో జరిగిన అవినీతి ప్రాతిపదికగా కొత్తగా కూడా 10 సంఖ్యలో కేసులు నమోదవడానికి కావాల్సినంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉంది. 100% ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పని, ఆ దిశగా అడుగులు వేయించాల్సిన బాధ్యత కూడా సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉందని చెప్పని, ఒకసారి సర్వోన్నత న్యాయస్థానం తను యాక్ట్ చేయడం అంటూ మొదలు పెడితే ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చే వరకు కూడా సర్వోన్నత న్యాయస్థానమే పర్యవేక్షించాలని చెప్పని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రాజేష్ అప్పసాని గారి విశ్లేషణ. న్యాయస్థానాల ముందు ధనవంతులైనా, పేదవాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారవేత్తలైనా ఒక్కటే అని నిరూపించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ముందే ఉంది. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల న్యాయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం కోల్పోతుంది.